ఒకటి మాత్రం చెప్తున్నానన్నా, మీకు ఈరోజు అధికారం ఉంది, మీరేమన్నా కట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఇది లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పా, ఖచ్చితంగా పేబ్యాక్స్ అందరికీ ఉంటాయి. అది పెద్ద చిన్న అయినా ఏముండవు. సమాధానం చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన అన్న భగవంతుడా, అతీతుడా? పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇటు ఒక బురద చల్లాడు నా మీద, అసలు ఆ కంపెనీ నాది కాదు, ఫినీ వాడెవడో నాకు సంబంధం లేదు, నేను ఎవరితో మైనోన్నలతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, మైనోన్నలతో నాకు సంబంధం లేదు, అసలు కనీసం ఒక మైనోన్నలతో మాట్లాడి చెప్పమనండి. అంతే కదా. మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ ఆడ నిలబడతారు. మళ్ళీ చెప్తున్నా, చేస్తే అందరూ చేసుకుంటారు, లేకపోతే ఎవరూ చేసుకునేదానికి లేదు. తప్ప ఒప్ప నాకు తెలియదబ్బా. ఏడెవడు కాదు. నెల్లూరులో గ్రావెల్ ఎట్టబోతుంది, ఇసుక ఎట్టబోతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం. మేమందరం సత్యహరిశ్చంద్రులు అమ్మ మూడుమి, సత్యహరిశ్చంద్రులకి కడుపులో పుట్టాం, అందరం మాట్లాడతాం. కానీ నష్టపోయేది అక్కడ చిన్న చిత్తగా వాళ్ళు నష్టపోతున్నారు, కూలీలు నష్టపోతున్నారు. నేను తప్పు, నువ్వు ఎలా చెప్తావు? ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు? ఎస్, మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొడతా అంటే పక్కనున్న రైతుల్ని చిన్నోళ్ళని చేతుకుంటే అందరూ చేసుకుంటారు. తప్పే ఉంది దాంట్లో, తప్పే ఉంది అంటున్నా. అది తప్పు పని అయితే నేను తప్పుడు అంటే తప్పే, నేనే కాదు, దానికే వెనకడుగు తీసే పనే లేదు. వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో, వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే, కానీ తప్పుడు నేనేం కాదన్ను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ ఇది చెప్పాలా. ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి. ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరంట? నేను అంటే మళ్ళీ రకరకాలు అంటారు. ఇంకా చాలా ఉంది కదా అంట, అన్నీ మాట్లాడదాం, ఏం పర్వాలేదు. దారిన పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిన పోయే ఆడోళ్ళని ఆపుతూ చెక్కింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న గంజాయి బేసలు, ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా? గంజాయి నాశాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు. మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్ల ప్రాంతంలో ఏమైనా మహిళలు పోవాలంటే ఈ గంజాయి బ్యాచ్ అది ఆగి ఆపుతా ఉంటే ఎవరు బాధ్యులు? ఆడ కనిపించలేదా పోలీసులకి? ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పుడు రెస్పాన్స్లే. వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన అమ్మాయి, ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన అమ్మాయి ఇప్పుడు దిక్కులే.